తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. సార్ ఇప్పుడు మీ టైంలో కుటుంబ కథా చిత్రాలు ఎక్కువ వచ్చాయి. సో ఒక మురారి కానీ అంటే కూర్చొని ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసుకునే టైప్ సినిమాలు చాలా చేశారు మీరు కూడా. అప్పుడు ఎలా ఉండేది ఆ హీరోలతో? అందరూ స్టార్ హీరోలు ఇప్పుడు లైక్ మహేష్ బాబు కావచ్చు, ఎన్టీఆర్ అందరూ బాగుండేవాళ్ళండి. నేను చేసిన పెద్ద హీరోల్లో నాగార్జున కొంచెం రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు. ఆయన మామూలుగా స్వతహాగా కూడా అంతే. ఆయన బాలయ్య చాలా జోవియల్, ఓకే, చాలా అంటే చాలా చిన్నపిల్లాడిలాగా అయిపోతాడు. ఒకటి మంచి మెమరబుల్ మూమెంట్ విత్ బాలయ్య బాబు అంటే, నేను ఇక్కడ షూటింగ్ ఉంటే వస్తున్నాను, ఆయన బ్రహ్మణి గారి మ్యారేజ్ కార్డు సెలెక్ట్ చేయడానికి వస్తున్నాడు. ఇద్దరికి టికెట్స్ వేయమన్నాడు. ఇద్దరికి ఫస్ట్ క్లాస్ కూపే ఒకటి ఏమంటే దొరకలే. ఆ రోజు కూడా నేను జనార్దన్ రెడ్డి గారు వైజాగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన పిఏకి ఫోన్ చేసి ఎంపీ కోటాలో టికెట్స్ అలాట్ చేయించుకొని ఇద్దరం ఒకే కూపేలో ఎక్కాం. ఇద్దరం ఒకే కూపేలో ఎక్కితే ఆయన వస్తానే దేవుడి ఫోటోలు అవి పెట్టుకున్నాడు. ఈలోపుగా కాకినాడ నుంచి రాజమండ్రి వచ్చాం. రాజమండ్రిలో పెద్ద క్యారియర్ వచ్చింది. వేరే ప్రొడ్యూసర్ ఎవరో పంపించారు, కొండా కృష్ణరాజు గారు. డ్రింక్ చేద్దామని అన్నాడు. చేద్దాం బాబు, ఈజ్ వెరీ లిమిటెడ్. ఒక 2 డ్రింక్స్ అయ్యాక భోంచేద్దామా అన్నాడు. ఏంటి సేమ్ బ్రాండ్? సేమ్ బ్రాండ్ అప్పటి నుంచి. ఓకే, భోంచేద్దామా అన్నాడు. నేను ఇంకోటి తీసుకుంటాను బాబు. ఓకే, కానీ తీసుకున్నాము, భోంచేసాము. భోంచేసాక మంచి కబ్బా అంటారు తెలుసా, ఇక్కడ పాకెట్ ఉంటుంది. అవును అవును అవును. అవి వాళ్ళ మామ వేస్తారంట. మా మామ దగ్గర కొట్టుకొచ్చాను ఇది. ఇద్దరు సరదాగా తీసుక ఆయన తినిన తర్వాత ఫస్ట్ క్లాస్ ఏసీలో అటెండర్ ఉంటాడు. ఈయనే ప్లేట్ తీసుకెళ్ళి ఆ డస్ట్ అంతా డస్ట్బిన్లో వేసి ప్లేట్ వాష్ చేసుకుని, ఆయన చేశాడు కాబట్టి ఇంకా నేను కూడా వెనక ఓకే వెళ్ళి నేను వాష్ చేసుకుని వచ్చేది పెట్టుకున్నాక, నువ్వు పైన పడుకుంటావా కింద పడుకుంటావా? మీరు బాబు నేను పైన పడుకుంటాను. నువ్వు పడుకోండి. నేను కింద పడుకున్నాను, నేను పైన పడుకున్నాను. నాకు ఒక 3:30కో ఎప్పుడు మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఇట్లా వేసి చూస్తే నా కాళ్ళ దగ్గర కూర్చుని పంచాంగం చదువుతున్నారు. చక్కని లేసాను అనమాట. బాబు మీరు ఇక్కడ పడుకో అని అన్నాడు. అది కాదు బాబు, నీకు అర్లీగా లేచే అలవాటు ఉందా మామూలుగా జనరల్గా? లేదు బాబు, లేట్గానే లేస్తాను. మరి పడుకో అని అన్నాడు. నాకు ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటే ఏదోగా ఉంది. నేను పైకి వెళ్ళి పడుకుంటాను బాబు, మీరు కంఫర్ట్గా కూర్చోండి ఇక్కడ. ఓకే, వెళ్ళి పైకి వెళ్ళి. ఈజ్ ఎ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. పైకి వెళ్ళి పడుకున్నాక ఒక 6:30 ఆ టైంలో చిన్న అని మెల్లగా లేపుతున్నాడు. లేచి బాబు అంటే మౌలాలి వచ్చింది, మనం నెక్స్ట్ దిగాలి, ఒకసారి నువ్వు లగేజ్ అవి సెట్ చేసుకో. అప్పుడు నేను దిగొచ్చి, మౌలాలి నెక్స్ట్ స్టాప్ సికింద్రాబాద్ కదా, దిగొచ్చి నాది ఒకటే బ్యాగ్ తీసి పక్కన పెట్టుకుంటే ఆయన ఒక 3-4 బ్యాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా పెట్టి 1, 2, 3, 4 నా బ్యాగ్స్, నీవి లెక్కేసుకో, నాది ఒకటే బాబు. ఓకే, చాలా ప్రాక్టికల్గా ఉంటుంది ఇది. మీకు చెప్తేనే ఆశ్చర్యంగా ఉన్నట్టు. అదే కామన్ గా మనం ఎట్లా. సూపర్. అయ్యాక ఇంటికి వచ్చాము. నేను షూటింగ్కి వెళ్ళాను. మధ్యాహ్నం ఫోన్ చేశాడు, మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ వెళ్తున్నాం, రేపు అక్కడ షూటింగ్ ఒక మగాడు చేస్తున్నాం. అప్పుడు చిన్న ఈవినింగ్ ఏంటి ఫుడ్ ఇది అని అన్నాడు. మా ఆవిడ అప్పటికే మంచి పాయ పరోటా ఓకే ఈవినింగ్కి ప్రిపేర్ చేస్తాను. బాబు ఇలా నేను తీసుకొస్తున్నాను. ఓకే, నేను కూడా ఏదో ఒకటి తీసుకొస్తాను అన్నాడు. నేను మంచి బాక్స్కి తీసుకెళ్తే హ్యాపీగా అసలు తృప్తిగా తిన్నాడు. తిని ఒకసారి మీ ఆవిడకి ఫోన్ చేయని అన్నాడు. ఫోన్ చేసి తీసుకొని, అమ్మా తల్లి అద్భుతంగా చేసావమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఆల్ మెమరబుల్ థింగ్స్. గ్రేట్ మ్యాన్. ఆయన గురించి ఇంకా భలే చెప్తారు ఆర్టిస్టులు చాలా మంది. చాలా జోవియల్గా ఉంటాడు ఆయన. అంటే కోపం ఎక్కువే, అది
మన బిహేవియర్ని బట్టి కూడా ఉంటుంది కదా. ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళకి కోపం కూడా ఎక్కువ ఉంటుంది. ఏముంది దాంట్లో? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.